హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అన్నుని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే స్వీట్ అండి. ఎవరికన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు ఒక 10 నిమిషాలలో ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే అయిపోతుంది. చూపిస్తున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే, స్వీట్ ఇష్టమైనట్లయితే ఇదైతే చేసుకొని తినండి. దానికి కావాల్సిన పదార్థాలు: పుట్నాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, చక్కెర, పాలు. మనమైతే ముందు స్టవ్ ఆన్ చేసేసుకొని మీకు ఎంతనైతే స్వీట్ కావాలనో దాంతోనే ఒక కప్ అయితే పాలు తీసుకోండి. ఏ సైజ్ అయినా పర్లేదు. ఒక కప్పు పాలు కరెక్ట్గా క్వాంటిటీతోని, ఒక కప్ ఏమో పుట్నాలు ఇవి వేసేసి ఒక పొంగొచ్చే వరకు పెట్టుకోవాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. ఒక కప్పు పాలు, ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు చక్కెర. దేంతోనైతే తీసుకున్నారో దాంతో కరెక్ట్గా 1 కప్ తీసుకొని నార్మల్గా ఇట్లా పొంగొచ్చే వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంతైతే చాలు, మరి ఎక్కువ ఉడకాల్సిన అవసరం ఏం లేదు. తీసుకొని దీన్ని చల్లగా చేసుకుందాము. చూడండి, ఇది చల్లగా అయిపోయింది. ఇట్లా చల్లగా అయిపోతే సరిపోతుంది. మనం మిక్సీ చేసుకోవడానికి మిక్సీలో వేసుకుందాము. అంతా వేసుకొని సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా పేస్ట్ వచ్చేస్తుంది. దీన్ని పక్కకు పెట్టేసుకుందాము. మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకోవాలి. కడాయి బాగా వేడైన తర్వాత కొంచెం అంతా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మనం కట్ చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, మీకు ఎక్కువ అయితే ఎక్కువ, తక్కువ అయితే తక్కువ, ఎన్ని కావాలో అన్నీ మంచిగా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేపుకుందాము. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత మనము కొన్ని పక్కకు తీసుకొని పెట్టేసుకుందాము. కొన్ని ఇందులో పెట్టండి, కొన్ని పక్కకు తీసుకోండి. ఇంకా మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నది ఉంది కదా, అది మొత్తం ఇందులో వేసేయాలి. కడాయిలో వేసుకొని మంచిగా కలపాలి. అప్పుడప్పుడు నెయ్యి వేస్తూ మధ్యలో కలుపుకోవాలి. మనకు కడాయి నుంచి మొత్తం సపరేట్ అవ్వాలి నెయ్యి మొత్తము. అర్థమైపోతుంది మనకు ఉడికింది. ఇది మొత్తం మన కడాయి నుంచి ఇట్లా పక్కకు వచ్చేసిందంటే సరిపోయినట్టు. చూడండి, ఇట్లా అయితే సరిపోతుంది. మనం స్టవ్ ఆపేసుకుందాము. చూడండి, ఇట్లయితే అర్థమవుతుంది, మనకు తెలిసిపోతుంది. ఒక ప్లేట్కి కొంచెం అంత నెయ్యి అప్లై చేసి మనం మిగిలించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం కింద వేసి మనం ఉడకబెట్టినది ఉంది కదా పుట్నాలది, దాన్ని మంచిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకొని లెవెల్గా చేసుకుందాము. ఇట్లా మీకు ఎంత లావుగా కావాలంటే అట్లా చేసుకొనంత పక్కకు పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు కొంచెం చల్లగా అయ్యే వరకు, ఎక్కువ టైం ఏం తీసుకోదు. చూడండి, గట్టి పడిపోయింది. మనము ఒక గిన్నెలకు వేసుకుందాము. చూడండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా స్వీట్. ఇలా పీసెస్గా మీకు ఎంత సైజు కావాలనో అంత సైజుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తొందరగా కూడా అయిపోతుంది ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే. ఎప్పుడన్నా స్వీట్ కూడా తినాలని అనిపించినప్పుడు ఇది హ్యాపీగా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. చూడండి, మీకు చూస్తున్నా, ఒకసారి కట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో. లోపలికి మంచిగా ఉడికి కూడా తినేటప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది. విరిస్తే కూడా విరిగిపోతుంది. ఓకే, మరి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బై.